ఒక లిఫ్ట్ పడిపోతుంటే అది నేలను తాకకముందే దూకి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చని వారు అంటున్నారు. ఆ సిద్ధాంతాన్ని పరీక్షించడానికి జేమీ ఒక పాడుబడిన హోటల్లోని లిఫ్ట్ను ఉపయోగించాడు. దాన్ని తనిఖీ చేసిన తర్వాత కేబుల్స్ మాత్రమే పనిచేస్తున్నాయని అతను కనుగొన్నాడు. మెషిన్ రూమ్లోని మోటారు పూర్తిగా డెడ్ అయింది. కాబట్టి అతను మోటార్ను మార్చి లిఫ్ట్ను దాదాపు 90 అడుగుల ఎత్తుకు పైకి ఎత్తాడు. సమస్య ఏమిటంటే భద్రతా వ్యవస్థ లిఫ్ట్ను స్వేచ్ఛగా కింద పడనివ్వలేదు. జేమీ భద్రతా వ్యవస్థను నిలిపివేసి కౌంటర్ వెయిట్ను కూడా తొలగించాడు. తద్వారా లిఫ్ట్ ప్రతిఘటన లేకుండా పడిపోతుంది. ఎవరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేంత పిచ్చివారు కాకపోవడంతో చివరి రెండవ జంప్ చేయడానికి వారు క్రాష్ టెస్ట్ డమ్మీని చేయాల్సి వచ్చింది. మొదట వారు ఒక నిజమైన వ్యక్తి ఎంత వేగంగా దూకగలడో కొలిచారు. అంటే సెకనుకు దాదాపు 8 అడుగులు. ఆ వేగానికి సరిపోయేలా డమ్మీ కోసం స్ప్రింగ్ పవర్డ్ లాంచర్ను వారు నిర్మించారు. ప్రతిదీ సెట్ చేసిన తర్వాత వారు లాంచర్ను లిఫ్ట్ లోపల అమర్చారు, డమ్మీని ఉంచారు మరియు లిఫ్ట్ నేలపైకి దూకడానికి ముందు జంప్ పరికరాన్ని ట్రిగ్గర్ చేసే స్టీల్ కేబుల్ను రిగ్ చేశారు. ఆరం పిన్ లాగగానే లిఫ్ట్ వెంటనే పడిపోయింది. ఢీకొనడానికి 1 సెకండ్ ముందు డమ్మీ పైకి దూసుకెళ్లింది, కానీ దాని తల లిఫ్ట్ కారు పైకప్పును ఢీకొట్టింది. ఆ తర్వాత అది క్రాష్ అయిన వేగంతో తిరిగి కింద పడిపోయింది. ఢీకొన్న శక్తి డమ్మీ స్టీల్ అవయవాలను చీల్చివేసింది. చివరి సెకనులో దూకడం వల్ల మీరు రక్షించబడరు, ఇది హామీ ఇచ్చింది. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు.